అనగనగా ఒక ఊర్లో ఒక ముసలమ్మ ఉండేది. తను ఒంటరిగా జీవించేది. ఇక చలికాలం స్టార్ట్ అయింది. నాకు తినడానికి ఏదో ఒకటి దొరికితే బావుండు అనని ఇంటి నుంచి బయలుదేరి దారిలో వెళ్తూ ఉంటది. ఈరోజు నాకు ఏదో ఒకటి దొరికితే చాలు. ఈరోజు నా కడుపు నిండుతాది అనని వెళ్తూ ఉంటే ఒక చోట గుడ్డు కనపడస్తది. ఆ గుడ్డుని తీసుకొని హమ్మేసా! ఈరోజు నాకి తినడానికి శుభ్రంగా ఆహారం దొరికింది అనని ఆ గుడ్డుని తీసుకొని ఇంటికి బయలుదేరుతది. ఈరోజు ఈ గుడ్డుని పులుసు పెట్టాలనా? కర్రీ పెట్టాలనా? అనని ఆలోచించుకుంటూ గుడ్డుని ఇంటికి తీసుకెళ్తది ఆ ముసలవ్వ. అలా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత గుడ్డుని కింద పెట్టంగానే ఆ గుడ్డుకి కాళ్ళు, చేతులు వచ్చేస్తాయి. నన్ను చూసి భయపడొద్దవ్వా! నేను కూడా మనిషినే అనని చెప్తది. సరేనని ఆ బుడ్డోడు నేను ఆడుకుంటాను అనని ప్లే గ్రౌండ్‌లోకి వెళ్తాడు. అలా ఆడుకుంటూ ఉంటే ఒక చోట గోల్డ్ కాయిన్ కనబస్తది. ఆ గోల్డ్ కాయిన్ తీసుకొని బామ్మ దగ్గరికెళ్తాడు. బామ్మ ఇలా నాకు గోల్డ్ కాయిన్ కనబడింది అంటే, దీన్ని తీసుకొనెళ్ళి రాజుగారికి ఇవ్వు. అప్పుడు నీకు ఒక అద్భుతమైన బహుమానం ఇస్తాడు ఆ రాజుగారు అని చెప్తారు. సరేనని ఆ గుడ్డు బుడ్డోడు ఎద్దుల బండి కట్టుకొని హ్యాపీగా, జాలీగా అని అనుకుంటా హ్యాపీగా వెళ్తూ ఉంటే ఒక చోట ఆ గుడ్డు బుడ్డోనికి తన ఫ్రెండ్ అయిన సింహం కనబడస్తది. సింహం కనపడి, "ఏ మామ ఎక్కడికెళ్తున్నావు? ఒంటరిగా వెళ్తున్నావు ఎద్దుల బండి కట్టుకొని" అంటే, "నేను రాజుగారి దగ్గరికెళ్తున్నాను. నాకు ఒక గోల్డ్ కాయిన్ కనపడిందంటే" "సరే నేనొస్తాను" అంటే, "సరే వచ్చి ఈ చెవులో కూర్చో" అని చెప్తది. సరేనని అలా వెళ్తూ ఉంటే పాట పాడుకుంటూ ఒక పెద్ద చెరువొస్తది. "ఎంత ధైర్యము నాకే నువ్వు ఎదురొస్తావా" అనని పారుతున్న నీళ్ళన్నీ మింగేస్తాడు ఆ గుడ్డు బుడ్డోడు. అలా వెళ్తున్న తర్వాత రాజసభొస్తది. ఆ రాజుకి ఒకానొక అందమైన రాకుమారి ఉంటది. "నీకు ఈసారి పెళ్లి చేస్తానమ్మా" అని చెప్పేసి అలా రాజసభలోకొచ్చేస్తాడు ఆ రాజు. అక్కడ అందరితో మాట్లాడుతూ ఉండంగా రాజుగారు నాకీ గోల్డ్ కాయిన్ కనపడింది అనని తీసుకొచ్చి ఇస్తే ఎంత ధైర్యము? నువ్వు నా దగ్గరికే వచ్చి గోల్డ్ కాయిన్ కనపడింది అని చెప్తావా? వెంటనే ఈ గుడ్డు బుడ్డోడిని తీసుకొనెళ్ళి జంతువుల శాలలో పడేయండి భటులారా అని చెప్తాడు. వెంటనే ఆ భటులు ఆ ఎగ్గుని తీసుకొనెళ్ళి జంతువుల శాలలో పడేస్తారు. వెంటనే తన ఫ్రెండ్ అయిన సింహం దీనిల కథ చూడు అని చెప్పేసరికి చెవులో నుంచి సింహం వచ్చి ఆ జంతువులందరిని చంపేస్తది. తర్వాత ఆహ్, ఎద్దులన్నీ చనిపోయేసరికి వీడిని వలలేసి బంధించండి అని చెప్పేసరికి భటులు అలా చేసేసరికి తన ఫ్రెండ్ అయిన ఎలుకని పిలిపిచ్చి వాళ్ళన్నీ కట అని కట్ చేపిస్తది. తర్వాత వీడు ఏది చేసినా లొంగుతలేడు అనని ఒక గుహలోకేసేసి మంట పెట్టి అంటించండి అని చెప్తాడు రాజు. అలా మంట పెట్టి వచ్చేసరికి ఇందాక మింగిన నీళ్ళన్నీ ఉఫ్ అని ఉమ్మిస్తాడు. ఉమ్మిచ్చిన తర్వాత ఆ ఊర్లో ఉన్న నీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయితది. అలా రాకుమారి గుడ్డుని పెళ్లి చేసుకుంటాను నేను అనని చెప్తది. అలా వెంటనే ఒక పూల మాల తీసుకొని ఆ గుడ్డు ఏసేసరికి ఒక అందమైన రాకుమారుడు బయటకొస్తాడు. అది చూసి షాక్ అవుతది. అది చూసిన తర్వాత తన తండ్రి గారు చాలా అందమైన వరుడు దొరికాడు నాకి అనని సంతోషపడి, సరే నాకొక బాముంది. నేను మా ఊరికెళ్తాను అనని రాజుగారికి చెప్పేసి ఇంగ బండి కట్టుకొని రాకుమారిని తీసుకొని వెళ్తూ ఉండంగా చాలా హ్యాపీగా నాకొక అందమైన రాకుమారి దొరికింది అని హ్యాపీగా వెళ్తూ ఉండంగా వాళ్ళ ఊరొచ్చేస్తది. వచ్చిన తర్వాత బామ్మ దగ్గరికెళ్ళి, "బామ్మ నేను గుడ్డు బుడ్డోడిని. నాకీ దండ ఏయంగానే ఒక మనిషి ఆకారం వచ్చింది. ఈమె నా పెళ్ళాము" అని చెప్తాడు. ఆమె